Hi. So, this is my cardio kickboxing class. Women's యాక్చువల్గా ఏంటి జిమ్ యోగా అవి చేస్తుంటారు కానీ కిక్ బాక్సింగ్ చూస్ చేసుకోవడం గుడ్ వెరీ గుడ్ అంటే దే నీడ్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు నేను అంతగా ట్రైన్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేసి నేను ఇట్లా ట్రైనింగ్ కావాలి అని అన్నారు. చేయగలరా అంత గారు అని నేను అనుకున్నాను. ఆఫ్టర్ ఐ స్టార్ట్ ప్రాక్టీస్ ఐ షాక్. అంటే మొత్తం ఎనర్జీ పెట్టేస్తారు, ప్రాణం పెట్టేసి చేస్తారు. అంటే ఏదో చేస్తున్నాము అన్నట్టు కాకుండా ఐ హ్యావ్ టు రీచ్ ఒక స్టేజ్కి నేను వెళ్ళాలి అన్న కసితో చేస్తారు. అది నాకు చాలా నచ్చింది ఆయన దగ్గర. వన్ అవర్ కరెక్ట్గా స్పెండ్ చేస్తారు. అంటే వేస్ట్ ఆఫ్ టైం అనేది ఉండదు 1 అవర్ ట్రైనింగ్లో. ఇంకా యాక్చువల్గా అంతగాని మోటివేషన్గా తీసుకొని ఉమెన్స్ అందరూ ఇప్పుడు చెయ్యాలి, ఇలా చెయ్యాలి అన్న ప్రకారంగా చెయ్యాలి. అందరూ చూసి ఎంజాయ్ చేశారనుకుంటా. ఎంజాయ్ చేసినంత ఈజీ ఏం కాదు. ఇట్ ఈస్ ప్రిటీ ఇంటెన్స్ క్లాస్. మై లైఫ్ స్టార్ట్స్ హియర్. పొద్దున్న రోజు ఎవ్రీడే 1 అవర్ నేను కిక్ బాక్సింగ్ క్లాస్కి వస్తాను. లీఫీ వెజిటబుల్స్ ఒకటి. కానీ మీరు నా ట్రైనర్ జాక్సన్ని చూసారు. సచ్ అ స్వీట్ హార్ట్ ఈజ్. నేను ఆయన వచ్చి ఒకటే అన్నాను, ఐ వాంట్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. నాకు తెలుసు అందరిలాగా ఎనర్జీ నాకు లేదు. కిక్ బాక్సింగ్ అంటే ఒక స్టైల్ ఉంటుంది, అది నాకు లేదు అన్నారు. మ్యామ్ డోంట్ వరీ, యు ఆర్ లైక్ ది బెస్ట్, యూ కెన్ డూ ఇట్ అన్నారు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ థరోలీ ఎంజాయింగ్. ఆయన చెప్పింది ప్రతిదీ కరెక్ట్. ఐ లాస్ట్ వెయిట్, పొట్టు తగ్గింది 2 inches 20 days అన్నారు. 20 daysలో ఐ కెన్ సీ ద డిఫరెన్స్. కొంచెం కష్టం, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐ హోప్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. అండ్ ఆల్ మై కలీగ్స్, ఆల్ మై ఫ్రెండ్స్, అందరికీ పేరున చెప్తున్నాను. అంటే సెలబ్రిటీ అనే కాదు, ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు బీ హెల్దీ. సినిమా స్టార్స్ ఎందుకు అందంగా ఉంటారు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పీపుల్ ఎందుకు ఫిట్నెస్తో ఉంటారు అంటే మరి వాళ్ళకి దే హ్యావ్ టు మోటివేట్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ టు వర్క్ హార్డ్. లైక్ వైస్ మీరు కూడా అలాగే చేస్తే ఏ సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా యూ విల్ గెట్ బ్యాక్ టు షేప్. అట్లీస్ట్ డ్రాస్టిక్గా 0 size రారు, బట్ కష్టపడితే ఫలితం దేంట్లో అన్నా ఉంటుంది. ఎవ్రీడే జిమ్ 1 hour చేస్తాను. కిక్ బాక్సింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 hour చేస్తాను. టైం కుదిరితే జూంబా క్లాస్కి వెళ్తాను, యోగా క్లాస్కి వెళ్తాను. ఇది కాకుండా మా అబ్బాయి రొటీన్ చూసుకుంటాను. మీ అందరిలాగా మా లైఫ్ కూడా చాలా హెక్టిక్గా ఉంటుంది. లైక్ ఫ్యామిలీ కెరియర్ బ్యాలెన్స్ చేయడం, పర్టికులర్గా ఉమెన్కి ఇట్స్ నాట్ ఈజీ. బట్ వీ హ్యావ్ టు మేక్ థింగ్స్ ఈజీ, హ్యాపీ అండ్ హెల్దీ ఆల్ ది టైమ్. దట్స్ ఇట్. మేడం స్టార్టింగ్ వచ్చినట్టు బ్లాక్ కాఫీ అడుగుతారు, ఫిష్ బాగా ఇష్టంగా తింటారు మేడం. అప్పుడు స్టార్టింగ్ వచ్చిన హెల్దీ బాగా మెయింటైన్ చేస్తారు. బ్లాక్ కాఫీ కంపల్సరీ వచ్చినట్టే బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారు మేడం. షుగర్ ఏమి వేసుకోరు, షుగర్ ఫ్రీ వేసుకుంటారు మేడం. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉండదు, పెద్ద డైట్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. దీనివల్ల చాలా మంచిది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యారెట్ జ్యూస్ బాగా తాగుతారు మేడం. షుగర్ ఏమి వేసుకోరు, అందులో ప్లెయిన్ క్యారెట్ జ్యూస్ తాగేస్తారు. అదొకటి బాగా మెయింటైన్ చేస్తారు. రోజు క్యారెట్ జ్యూస్ తాగకుండా ఉండలేదు మేడం.
15 minutes పెట్టేసామంటే ఫిష్ రెడీ అయిపోతుంది. గ్రిఫిన్ ఈజ్ ద వన్ ప్లేస్ లైక్ నేను ఎప్పుడు పక్కనే ఉంటాను కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేసింది ఐ థింక్ హౌ మెనీ మంత్స్ 4 months అయిపోయింది నవంబర్లో. అప్పటి నుంచి ఇది నాకు సెకండ్ హోమ్ అయిపోయింది. వాట్ ఎవర్ మీటింగ్స్ ఐ హ్యావ్ లైక్ ఇక్కడికి వచ్చేయండి అంటాను, ఇంటికి రమ్మని చెప్పకుండా కమ్ టు గ్రిఫిన్. సో పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే స్టార్టెడ్ కమింగ్ హియర్. అండ్ షెఫ్ శ్రీరామ్, హాయ్, హీస్ ఫ్రమ్ బెంగళూరు రైట్? సో హీస్ వన్ అమేజింగ్ షెఫ్ ఇక్కడ. ఇట్స్ లైక్ ఇంటికి వచ్చి మదర్తో ఎలాగా ఇది వండి పెట్టు అంటాము అలాగే షెఫ్ కెన్ యూ మేక్ దాట్ ఫర్ మీ అంటే హీస్ లైక్ వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ నైస్. సో చేసిస్తారు. సో విల్ హ్యావ్ ఎ కాఫీ ఫస్ట్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ. That's the coffee. My favorite. Thank you. Okay, so let's have coffee. Summer special. Okay. So this is my life, my lifestyle, my pretty much routine life అన్నమాట. ఇలాగే ఉంటుంది. సో చూసారు కదా, నా జిమ్ చూసారు, గ్రిఫిన్ చూసారు, నేను కాఫీ తాగాను ఇందాక అక్కడ, అలాగే నా కిక్ బాక్సింగ్, మా అబ్బాయితో బయటికి, ఇవన్నీ కాకుండా ఒక కొంచెం స్పేస్ అనేది నాకు టు ప్యాంపర్ మై సెల్ఫ్, కాసేపు రిఫ్రెషింగ్గా ఉండాలి అంటే సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఈరోజు మనం ఇక్కడ బ్లష్ ఇంటర్నేషనల్ స్పా అండ్ సలూన్లో ఉన్నాం, ఫిల్మ్ నగర్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఎవ్రీ ట్రీట్మెంట్ కానీ మసాజ్ కానీ వాట్ ఎవర్ దే ప్రొవైడ్ హియర్ విచ్ చాలా చాలా బాగుంటాయి. ఐ జస్ట్ వాక్డ్ ఇన్ చూద్దాం ఏంటని, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇలాగా మేకప్స్ ఇవన్నీ స్క్రీన్ మీద తప్పదు, ఆఫ్ స్క్రీన్ అవసరం లేదు కదా అని చాలా ఈజీగా తీసుకుంటాను. బట్ ఇక్కడికి వచ్చాక వెరీ రిఫ్రెషింగ్ ఇట్ ఈస్. హెడేక్తో వచ్చాను. మీరు ఏం చేశారు నా తలకి? హెయిర్ స్పా. ఇట్స్ అ ట్రీట్మెంట్, డ్రై అండ్ డ్యామేజ్ టు హెయిర్. ఇట్స్ అ స్పా ట్రీట్మెంట్. సో మీరు అందరు కూడా ట్రై చేయాలి. సో దే ఆర్ గోయింగ్ టు గివ్ మీ వెరీ గుడ్ హెయిర్ స్టైల్స్ ఆల్సో ఫర్ అవర్ షో. ఈరోజు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో నాకు బాగా నచ్చింది ఈ స్పా. సో మీరందరూ కూడా ట్రై చేయండి. టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మోస్ట్లీ విమెన్ మనం తొందరగా అలసిపోతూ ఉంటాం, ఇంటి పనులు, జాబ్ అవన్నీ చేసుకుని. వీక్లో ఒకసారి ఎప్పుడన్నా టైం తీసుకుని 1-2 hours మీకోసం మీరు పెట్టుకుని వచ్చి రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యారనుకోండి, ద హోల్ వీక్ మండే టు సండే యూ విల్ బి ఫైన్.